అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. హాస్టళ్లలో సరైనటువంటి వసతులు లేవని, సరైనటువంటి తిండి లేదని, సరైనటువంటి ఆహారం పెట్టడం లేదని, అక్కడ ఉన్నటువంటి అసౌకర్యాల మధ్య చదువులు కొనసాగించలేము. ఎంతో చరిత్ర కలిగినటువంటి సిల్వర్ జూబ్లీ కళాశాలలు ఈరోజు సమస్యలకు నిలయాలుగా మారాయి అని స్వచ్ఛందంగా విద్యార్థినులంతా కలిసి సిల్వర్ జూబ్లీ కళాశాల సుమారు 2 కిలోమీటర్లు ర్యాలీ చేసి పెద్ద ఎత్తున కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీసును ముట్టడించడం జరిగింది. మనతో మాట్లాడడానికి విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, మీ కాలేజీలో ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి? సార్, ముందుగా నమస్కారం సార్. నా పేరు కోటి. నేను సిల్వర్ జూబ్లీ కాలేజీలో ప్రస్తుతం 3వ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాను. అయితే సిల్వర్ జూబ్లీ కళాశాలకు మేము ఎంట్రన్స్ రాసి రావడం జరిగింది. అయితే ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో మేము ఈ కాలేజీకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 రూపీ రైస్ సమస్య రావడం జరిగింది. ఈ 1 రూపీ రైస్ 2017లో సత్యనారాయణ గారు తీసుకురావడం జరిగింది. అయితే 2019లో దీన్ని తీసేయడం కూడా జరిగింది. అయితే ఎలక్షన్ కన్నా ముందు జీవో రావడం జరిగింది. అయితే జీవో వచ్చినప్పటికీ కూడా ఇది అమలు కాలేదు. అయితే మాకున్నటువంటి సమస్యలు ఏమిటంటే సార్, ఇప్పుడు మా యొక్క కళాశాల క్లస్టర్ యూనివర్సిటీ అయింది. క్లస్టర్ యూనివర్సిటీ అయినప్పుడు సమస్యలను వీసీ పరిష్కరించాలి సార్. సమస్య International lab facility, student lead startups, great academic exposure. KL deemed to be university. వీసీ పరిష్కరించాలి, కానీ సమస్యలను పట్టించుకోకుండా సమస్యలను గాలి కొదిలేసిన పరిస్థితి ఉంది. అలాగే మేము కట్టే ఫీజు ఏదైతే ఉందో తీసుకొని మా ఫీజు మాకు కాలేజీకి వినియోగించకుండా మా కళాశాల యొక్క కరెంటు బిల్లును క్లస్టర్ యూనివర్సిటీ అడ్డగోలుగా వాడుకుంటూ చాలా దుర్భరమైన పరిస్థితిని మేము ఎదుర్కొంటూ ఉన్నాం. అలాగే వసతి గృహంలో మేము అనేక రకాలైనటువంటి అసౌకర్యానికి గురి అవుతున్నాము. అన్నంలో పురుగులు వస్తున్నాయి. కానీ నాలాంటి వాళ్ళు ఎంతోమంది బ్లైండ్స్ వస్తే అన్నంలో పురుగులు వచ్చినప్పుడు ఏ విధంగా తింటారని కూడా నేను మీ మీడియా ద్వారా నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ మా సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వెంటనే 1 రూపీ రైస్, అలాగే మా యొక్క హాస్టల్ వసతులను సక్రమంగా నెరవేర్చాలని కూడా మీ ద్వారా నేను మాట్లాడడానికి మరికొంతమంది విద్యార్థినులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఈరోజు మీరు ఆందోళన బాట పట్టారు. హాస్టల్లో సరైన ఫుడ్ పెట్టడం లేదంటారు. మీకు డైలీ పెట్టే మెనూ ఏంటి సార్? హాస్టల్లో ఫుడ్ అయితే సరిగా లేదు సార్. డైలీ మార్నింగ్ టిఫిన్ ఏదో ఒకే కలర్ రైస్ పెడతారు సార్, ఏదో చట్నీ పెడతారు సార్, రోజు అదే సార్. అలా అయితే మేము తినలేకపోతున్నాం సార్. అది ఉడకనట్టు ఉంటుంది సార్ ఫుడ్. మధ్యాహ్నం అయితే అన్నము రసము ఏదో. మొన్న అయితే అన్నంలో పురుగు వచ్చింది సార్, నాకే వచ్చింది సార్ పురుగు. ఆ పురుగు నేను అందరికి చూపించలేక నేను ఆ పురుగు చూపిస్తే ఎవరు అన్నం తినరని నేను ఒక్కదాన్ని సైలెంట్ ఉండి తినలేకుండా ఉన్నా సార్. నైట్ అయితే రసము అన్నం ఏదో పెడతారు సార్. అసలు ఆ మెనూ ఆ ఫుడ్ చూస్తేనే ఏడుపు వస్తుంది సార్ మాకు. ఆ ఫుడ్ తినలేక మార్నింగ్ మేము కాలేజ్కి వెళ్తే ఆ కాలేజీలో మా ఆకలితో క్లాసులు కూడా సరిగ్గా వినడం లేదు సార్ మేము. అలాగే మాకు ఎన్సీసీ ఉంది సార్. ఆ ఎన్సీసీలో ఎన్సీసీ బాగా చేయాలంటే, స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ ఫుడ్ ఉండాలి సార్ మాకు. ఆ ఫుడ్ లేక మేము అలాగే జాయిన్ అయిపోయి ఎన్సీసీలో అలా చేస్తున్నామంటే మాకు కళ్ళు తిరిగి మేము పడిపోతున్నాం సార్. అసలు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం సార్. అలాగే మా హాస్టల్ సరౌండింగ్ ఏం బాగోలేదు సార్. అక్కడ పందులు తిరుగుతున్నాయి. మొన్న రీసెంట్గానే మా రూమ్ వెనకాల పాము ఉంది సార్. అది ఇప్పటి వరకు కూడా పాము అలాగే ఉంది సార్. అది మాకేమనైతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీస్? మేము ఎక్కడి నుంచో వస్తున్నాం సార్. మేము చదువుకోవడానికి వస్తున్నాం సార్. ఫుడ్ సరిగా ఉంటేనే కదా సార్ మేము చదువుకోగలుగుతున్నాము. అలాగే మెనూ ఫుడ్ రోజు టిఫిన్ అయితే ఒకరోజు ఏ ఇడ్లీ, ఏ పూరినో, ఏ దోశనో పెట్టింది ఎప్పుడు లేదు సార్. అన్నము చట్నీ సార్. మేము తినలేకపోతున్నాం సార్. ప్రస్తుతం ఇప్పుడు చెప్పాలంటే మార్నింగ్ తిని రాలేదు సార్. నేను ఇలాగే వచ్చాం సార్. మేము ఎవరు తిని రాలేదు సార్. అలాగైతే ఇలా సార్ మాకు న్యాయం చేయాలి సార్. 1,000+ faculty, 600+ PhD, industry-driven skilling. KL deemed to be university. మాట్లాడడానికి మరికొంతమంది విద్యార్థినులు ఉన్నారు. చెప్పండమ్మా, మీకు డైలీ మెనూ ఏంటి? సోమవారం నుంచి శనివారం వరకు ఏమేమి పెట్టాలి? రోజు ఒకే కలర్ రైస్ పెడతారు సార్. అది ఎల్లో కలర్ సార్. రోజు ఒకటే సార్. అది కూడా ఉడకకుండా ఉంటాయి సార్. స్టమక్ ఏక్తో ఉంటారు సార్ అందరూ. సరిగా టాబ్లెట్స్ కూడా ఉండవు సార్. అసలు కాలేజ్కి అట్లనే వెళ్ళారు సార్. ఖాళీ కడుపుతూనే అందరు స్టమక్ ఏక్ అట్లని చెప్పిపోయినా ఎవరు వినరు సార్. ఆడ వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది సార్. అసలు రోజు కాలేజ్కి లేట్ అవుతుంది సార్ వాటర్ వేయాలంటే. నేనే వాటర్ లీడర్ సార్. చాలా సార్ తిరగాలి సార్. అసలు హాస్టల్ మొత్తం డ్రైనేజ్ సార్. దోమలు ఎట్లా అంటే అట్లా వస్తాయి సార్. అందరికి
ఫీవర్స్ సార్ ఈ కాలంలో ఇంకా చాలా ఫీవర్స్ వస్తున్నాయి సార్ అందరికి, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు సార్. వి నీడ్ జస్టిస్ సార్. మీ మెనూ ఏంటి? మీకు సోమవారం ఏం పెట్టాలి, సోమవారం ఉదయం ఏంటి, మధ్యాహ్నం ఏంటి, రాత్రం ఏంటి, ఏం పెట్టాలి? ఏముంది మెనూ? ఏముంది? రోజు పొద్దున ఒకే కలర్ రైస్ సార్, చట్నీ సార్. మధ్యాహ్నం నీళ్ళ పప్పు సార్, అన్నం, మజ్జిగ ఒక్కోసారి ఉంటుంది ఒక్కోసారి ఉండదు సార్. మధ్యాహ్నం చేసిన రసమే నైట్ కూడా పెడతారు సార్. నైట్ ఏదో ఒక కర్రీ, రైస్ సార్, అంతే సార్. ఇంకా రోజు ఇంతే సార్. 3 days రొటీన్ కర్రీస్ పెడతారు సార్, అంతే సార్. ఇంకేం పెట్టారు సార్. మళ్ళీ మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. చెప్పండమ్మా, రూల్ ప్రకారం డైలీ మెనూ మీకున్నటువంటి మెనూ చార్ట్ ప్రదర్శించారా? లేక అక్కడ ఏమేం పెట్టాలి, సోమవారం, మంగళవారం, బుధవారం టిఫిన్స్ ఏం పెట్టాలి, లేకపోతే ఏంటి అసలు ఏం మెనూ లేదు సార్. డైలీ ఒకటే ఫుడ్, ఓన్లీ అదేంటో రైస్ చేస్తారు. ఆ రైస్ రోజు ఒకటే రైసే, డిఫరెంట్ కలర్స్. ఒక రోజు అది రెడ్ కలర్లో ఉంటుంది, ఒక రోజు ఎల్లో కలర్లో, ఒక రోజు బ్రౌన్ కలర్లో ఉంటుంది. కానీ ఎటువంటి మార్పు ఉండదు. కారం వేస్తారు సార్, గొడ్డు కారం వేస్తారు. చాలా మంది కోస్తా నుంచి వచ్చింటారు సార్, అలాంటి వాళ్ళు తినలేరు. తర్వాత ఆ ప్రెమిసెస్ కూడా సరిగ్గా ఉండవు. మెస్ కూడా సార్ సరిగ్గా ఉండదు, అంటే క్లీన్ చేసి ఉండరు సార్. అక్కడ అవి ఏమి ఎలుకలు తిరుగుతుంటాయి. ఆ ఎలుకలు మామూలుగా పెంట చేసే కదండి సార్, అది కూడా అట్లనే ఉంటుంది. రైస్ సరిగ్గా కడగరు, అది సరిగ్గా ఉడకదు. నిన్నైతే 3 అయింది సార్ మేము ఫుడ్ తినేపాటికి. గ్యాస్ అయిపోతే ముందుగానే చూసుకోవాలి కదండి సార్. దానివల్ల మాకు లేట్ చేసి క్లాసెస్ లేట్ అవుతాయి. అన్నం తినక క్లాసెస్లో సరిగ్గా కూర్చోలేకపోతున్నాం, క్లాసెస్ సరిగ్గా వినలేకపోతున్నాం. అసలుకి ఏ హాస్టల్ అయినా డైలీ ఒక మెనూ ఉంటుంది, మా హాస్టల్కి లేదు. ప్రతి హాస్టల్కి కొన్ని ఫండ్స్ వస్తాయి, మా హాస్టల్కి వచ్చే ఫండ్స్ ఏమవుతున్నాయో మాకు తెలీదు. అసలు ఫండ్స్ వచ్చినాయి అని కూడా చెప్పరు. లాస్ట్కి స్టేట్ బడ్జెట్ కూడా చెప్తారు కానీ మా హాస్టల్కి ఎంత ఫండ్ వచ్చింది అనేది మాత్రం మాకు చెప్పట్లేదు. అది ఎందుకు చెప్పట్లేదు, అసలు అంత గోప్యంగా ఉంచాల్సిన విషయం ఏంటో మాకు తెలియట్లేదు. ఒక హాస్టల్కి వచ్చే ఫండ్స్ అనేవి స్టూడెంట్స్కి తెలియాలి, ఆ తర్వాత ఆ ఫండ్స్ని ఏం చేస్తున్నారో తెలియాలి. కానీ అవేం తెలియదు. ఆ గడ్డి మాతోనే పెరిగిపిస్తారు, అక్కడ ఉన్న ప్రెమిసెస్ అన్నీ మాతోనే క్లీన్ చేయిస్తారు తప్ప వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోరు. అక్కడ పందులు, బురద అట్లనే ఉంటుంది సార్. కానీ మా రూమ్ దగ్గరే బురద ఉంది సార్. ఆ దోమలు కొరికి చాలా మందికి టైఫాయిడ్స్ వచ్చేసాయి. మా రూమ్ మొత్తం వైరల్ ఫీవర్స్తో సఫర్ అవుతుంది, కానీ ఒక్కరు కూడా కేర్ చేయట్లేదు. వాళ్ళు ఎందుకు అట్లా కేర్ చేయట్లేదో మాకు తెలియదు సార్. అందుకే ప్రొటెస్ట్ చేస్తున్నాం మేము. మా ఫండ్స్ ఏమయ్యాయో మాకు తెలియాలి. అసలు మా ఫండ్స్ని ఎందుకు ఖర్చు చేస్తున్నారు? అసలు క్లస్టర్ యూనివర్సిటీ వాళ్ళు మా ఫండ్స్తో ఏం చేస్తున్నారు? వాళ్ళు మాత్రం ఏసీ రూమ్స్లో World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. కూర్చుని ఉంటున్నారు. మా అమ్మల్ని ఎటువంటి ఫెసిలిటీస్ లేని ఒక హాస్టల్లో పడేశారు. రూమ్కి 30 మెంబర్స్ సార్. లాస్ట్ ఏ హాస్టల్ అయినా రూమ్స్కి 4-5 మెంబర్స్ ఉంటాం, కానీ మా హాస్టల్లో ఒక రూమ్కి 30 మెంబర్స్ ఉన్నాం. అంతమంది ఉన్నప్పుడు ఆ రూమ్ ఎలా ఉంటుంది సార్? మన ఇళ్లలోనే 30 మంది ఉండాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ మాకు ఒక రూమ్లో 30 మందిని వేసేసారు. లగేజెస్ అన్నీ అక్కడే ఉంటాయి. దోమలు వచ్చినా మళ్ళీ మమ్మల్నే తిడతారు సార్. అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారు స్టాఫ్ అయితే మాతో. ఫస్ట్ స్టాఫ్ కూడా చక్కట్లేరు, మమ్మల్ని మాత్రం అబ్యూజింగ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు సార్ స్టాఫ్ మాతో. మీరు చెప్పండి, అసలు మీరు ఏ ఆశయంతో సిల్వర్ జూబ్లీలో సీట్ వచ్చిందనేసి చేరారు? ఎంతో కళలతో ఇక్కడ సిల్వర్ జూబ్లీ సీట్ రావడమే చాలా అదృష్టంగా భావిస్తారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు ఏం జరుగుతున్నారు? ఫస్ట్ లో సిల్వర్ జూబ్లీ కాలేజ్లో సీట్ వచ్చిందంటే మంచిగా అనిపించింది అన్న. కానీ ఇప్పుడు చదువుతున్న తర్వాత ఫ్యాకల్టీ అయితే ఎడ్యుకేషన్ అయితే బాగానే ఉంది, కానీ హాస్టల్స్లో ఫుడ్ ఇలాంటివి చూసుకోవాలి కదన్న. మా ఫండ్స్ ఏం చేస్తున్నారు? వీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు లెక్కలు చెప్పాలి కదా. లెక్కలు చెప్పకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు? మినిమం సర్లే మంత్కి వద్దు, ఇయర్ కన్నా చెప్పాలి కదా కనీసం. అంటే ఫుడ్ కమిటీస్ ఉంటాయి, హాస్టల్లో మెయింటెనెన్స్ కమిటీ ఉంటుంది, తర్వాత మనకు కావాల్సిన అన్ని కమిటీలు ఉంటాయి. ఫుడ్ కమిటీ ఉంటుంది, అక్కడ మెయింటెనెన్స్ కమిటీ ఉంటుంది, తర్వాత స్టోర్ కమిటీ ఉంటుంది. అసలు మెనూ ఏం ఇంప్లిమెంట్ చేయాలనే కమిటీలు ఉంటాయి. ఇలాంటి కమిటీలు ఏమైనా ఉన్నాయా? అలాంటి కమిటీలు ఇప్పుడు మీరు చెప్తూనే ఇది తెలుసు అన్న. మాకు అలాంటి కమిటీసే లేవు. స్టాఫ్ అంటారా, వాళ్ళకి ఏం తెలుసో ఏం తెలీదు. ఆ స్టాఫింగ్ మమ్మల్ని తిట్టడం తప్ప ఏం తెలియదు వాళ్ళకి. ఆ వర్కర్స్ కూడా క్లీన్ ఉండరు. వాళ్ళు కానీ క్లీన్ లేకుండా ఫుడ్ ఏం క్లీన్ చేస్తారు? క్లీన్ గా చేస్తారు. మాకు ఎప్పుడైనా ఈ సమస్యలు ఉన్నాయని మీ ప్రిన్సిపల్ దృష్టికి కానీ వీసీ దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం, అందరికి తీసుకెళ్ళాం, కానీ ఎవరైతే రియాక్ట్ కారు, రెస్పాన్స్ చేయరు. ఇదే అన్న మా ప్రాబ్లం. Student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university.
ప్రధానంగా విద్యార్థినిలు ఒకటే చెప్తున్నారు, మా కళాశాలలో సమస్యలకు నిలయాలుగా మారాయి. స్టార్టింగ్ నుంచి ఎన్నో కళలతో సిల్వర్ జూబ్లీలో కళాశాల సీట్లు రావడం అదృష్టంగా భావిస్తాము. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా ఇక్కడ సీట్ వచ్చి అదృష్టంగా ఉందని భావించేటువంటి క్రమంలో ఈరోజు హాస్టల్లో అర్ధాకలితో జీవనం కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మెనూ ఇంప్లిమెంటేషన్ కావడం లేదు, మెనూ ప్రకారం పెట్టడం లేదు. కేవలం ఏదో పెట్టాలి కాబట్టి ఉదయం చిత్రాన్నము, మధ్యాహ్నం చిత్రాన్నం, మరి అదేవిధంగా రోజు మార్చి రోజు కలర్ మారుస్తున్నారు తప్ప క్వాంటిటీ మార్చడం లేదు. విద్యార్థులకు ఆరోగ్యకరమైనటువంటి నాణ్యకరమైనటువంటి ఫుడ్ పెట్టడం లేదు. సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో కొరవడ్డాయి. విద్యార్థులు అంతా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఒక రూమ్లో 30 మంది ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎలా ఉండాలి సిల్వర్ జూబ్లీ కళాశాలలో అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. విద్యార్థినుల ఆగ్రహానికి యూనివర్సిటీ వీసీ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే క్లస్టర్ యూనివర్సిటీ మొదటి నుంచి కూడా సమస్యలు నిలయాలుగా మారింది. అక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి కేవలం యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్ల యొక్క ఆధిపత్యం కింద నలిగిపోయేటువంటి పరిస్థితి ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 3 కళాశాలల్లో కేవీఆర్, పర్మనెంట్ డిగ్రీ కాలేజ్, సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు నలిగిపోతున్నారని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు విద్యార్థుల కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగేటువంటి ధర్నా అని చెప్పవచ్చు. ఎందుకంటే కళాశాలలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కానీ, కళాశాలలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడంలో కానీ, కళాశాల విద్యార్థులు ఆ సమస్యలు తీసుకెళ్తే పరిష్కరించడంలో అలసత్వం స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ యూనివర్సిటీ వీసీ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొనాలి. కర్నూలు జిల్లా కలెక్టర్ స్పందించాలి. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలతో పాటు సిల్వర్ జూబ్లీ కళాశాలలో సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలు తక్షణమే పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలనేటువంటి డిమాండ్ స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, కర్నూలు కలెక్టరేట్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.